ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇల్లుంది ఇక్కడ, ఒక్కటే ఇల్లుంది. నా కోడలు ఏమందంటే ఆమె పేరు మీద అది రాసేయాలని నన్ను అడిగితే నేను లేదు అన్నానని అప్పటి నుంచి నా కొడుకుకి నాకు గొడవలు పెడుతూ చివరికి నన్ను కొట్టడానికి కూడా వచ్చాడమ్మా నా కొడుకు. చాలా చిత్రహింసలు చేసి చివరికి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి వరకు వచ్చింది మేడం. అమ్మా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి? నేను మా పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. మీ కోడలేంటి మిమ్మల్ని కొడుతుందా బాగా? చాలా సార్, అంటే ఫస్ట్ లో ఆమె కొట్టలేదు నన్ను, నా కొడుకుతోటే గొడవలు పెట్టింది. తర్వాత నేను వెళ్ళేసరికి నా కొడుకు లేనప్పుడు నన్ను కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మేడం. నాకు ఎవ్వరు లేరు, చెప్పుకోవాలన్నా కూడా నాకు అక్క చెల్లెలు కానీ ఎవ్వరు లేరు. ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కూడా నా కోడల వల్ల మారిపోయాడు మేడం. హలో అజయ్ అమ్మ, మీ అమ్మ పేరు శాంతమ్మనే కదమ్మా? ఒకసారి తనకేదో బాధ ఉందని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారమ్మా. ఒకసారి తల్లి ఆవేదన చాలా దారుణంగా ఉంది. బిడ్డగా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అలా ఎలా అంటావమ్మా? నాకు అర్థం కాలే. నేను అమ్మని ఇంట్లో గుర్తంతా తీసుకెళ్ళి బయటకు పెట్టినట్టు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళను? లాయర్ అంట, ఎవరో యాంకర్ అంట, నాకేంటిది? నేను ఉన్నది నేను ఒక్కనేనా? నా పేరు మీద రాయడానికి నీకు అంత బాధ ఏంటి? నువ్వు మీ భార్య కలిసి మీ అమ్మగారి మీద చేయి వేశారు, ఆమెకి దెబ్బలు తగిలినాయి. దానికి సాక్ష్యం మీ పక్కింటి వాళ్ళే ఉన్నారు. దీనికి పోలీస్ కంప్లైంట్ పడితే నీ మీద ఏం పడుతుందో తెలుసా? అక్కడ అటెంప్ట్ టు మర్డర్ పడుతుంది. అటెంప్ట్ టు మర్డర్ అంటే నీకు ఐడియా ఉందా? 10 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది. అది కాకుండా 498 డొమెస్టిక్ వైలెన్స్, ఆ తల్లులు కూడా పెట్టచ్చు. ఇద్దరిని బొక్కలో వస్తారు. కానీ శిక్షలు అయ్యి అయితే వద్దమ్మా. నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నా ప్రాణం తట్టుకోలేదు. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. నవమాసాలు మోసి కని పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఈరోజు చాలా మంది పిల్లలు వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలో వేయడం చాలా మందిని చూస్తున్నాం. అయితే ఈ రోజు మన దగ్గరికి వచ్చిన సమస్య, తల్లే కొడుకు సర్వస్వం అనుకొని చక్కగా పెంచి ఒక వృద్ధిలోకి తెచ్చిన తర్వాత ఈరోజు కొడుకుకు పెళ్ళైన తర్వాత తల్లిని నడి రోడ్డున వదిలేశాడు. సో ఆ సమస్య గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. సార్ అమ్మ నమస్తే. సో ఈరోజు సమస్య ఇదండి. ఆ తల్లి బాధ అయితే చాలా వర్ణనాతీతంగా ఉంది. ఒక్కసారి తనకి కాల్ చేసి తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో. హలో. అమ్మ శాంతమ్మనా? అవును మేడం. అమ్మ, నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నా. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కదమ్మా? అమ్మ శాంతమ్మ, ఒక్కసారి మనతో అడ్వకేట్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ విజయ అమ్మ ఉన్నారు. ఒకసారి మీ సమస్యను చెప్తారా అమ్మా? చెప్తాను. ఒకసారి చెప్పండి అమ్మా. శాంతమ్మ మేడం చెప్పమ్మా, ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు. నమస్తే మేడం, నా నమస్తే పేరు అమ్మా. శాంతమ్మ. అయితే మేడం, నాకు ఒక కొడుకున్నాడు, పేరు అజయ్ తంది. 2 సంవత్సరాల క్రితం మా ఆయన చనిపోయారనమాట. మా ఆయన చనిపోతూ మాకు ఇల్లుంది ఇక్కడ, ఒక్కటే ఇల్లుంది. అది నా పేరు మీద రాశాడు ఆయన. రాస్తే నా కోడలు ఏమందంటే ఆమె పేరు మీద అది రాసేయాలని నన్ను అడిగితే నేను లేదు అన్నానని అప్పటి నుంచి నా మీద గొడవలు పెడుతూ ఇంకా టార్చర్ చేస్తూ ఉండేది. నా కొడుకుకి నాకు గొడవలు పెడుతూ చివరికి నన్ను కొట్టడానికి కూడా వచ్చాడమ్మా నా కొడుకు. అవునమ్మా, ఇప్పుడు వండేది ఇప్పుడు ఒక్కడే కొడుకు కదా, ఇప్పుడు నీ తదనంతరం అతనికే వెళ్తుంది కదా. మరి నీ ఇలా కోడలు ఇలా బాధ పెడుతుందని నువ్వు మీ అబ్బాయితో చెప్పావమ్మా? చెప్పాను మేడం, ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఆమె ఏం చేసిందో తెలీదు. వాడి బుర్రంతా పాడు చేసేసి నా మీద కొడుకొచ్చి కొన్నాళ్ళు నాతో మంచిగానే ఉండి సడన్ గా ఆమె మాటలు నాకు విరోధం అయిపోయి ఇంకా నన్ను కొట్టడం స్టార్ట్ చేసి, ఇంకా నేను చెప్పాను, నేను చచ్చిపోతే మీకే కదా బాబు నాది వస్తుంది అంతా అంటే వినకుండా నన్ను చాలా చిత్రహింసలు చేసి చివరికి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి వరకు వచ్చింది మేడం. నేను ఎవ్వరికి చెప్పుకోవాలో కూడా
తెలీదు. నేను అట్లా వెళ్ళిపోతుంటే మా ఇంటి పక్కల్లో వాళ్ళే పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లాగా సుమన్ టీవీ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యమ్మా, వాళ్ళు ఏమన్నా చెప్తారు నీకు అంటే నేను అలా నెంబర్ తీసుకుని చేశాను మేడం. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మేడం. నాకు ఎవ్వరు లేరు, చెప్పుకోవాలన్నా కూడా నాకు అక్క చెల్లెలు గాని ఎవ్వరు లేరు. ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కూడా నా కోడల వల్ల మారిపోయాడు మేడం. అమ్మా ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి? నేను మా పక్కింట్లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. వాళ్ళే నన్ను ఆశ్రయం ఇచ్చారు నాకు వాళ్ళ Okay. ఇంట్లో. మీ కోడలేంటి మిమ్మల్ని కొడుతుందా బాగా? చాలా సార్. అంటే ఫస్ట్ లో ఆమె కొట్టలేదు నన్ను, నా కొడుకుతోటి గొడవలు పెట్టింది. తర్వాత నేను వెళ్ళేసరికి నా కొడుకు లేనప్పుడు నన్ను కొట్టింది. తర్వాత నా కొడుకు వచ్చినప్పుడు నా కొడుకుతో కూడా కొట్టించింది. ఇప్పుడు లాస్ట్ మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు కొట్టారు కదా, మరి మీరు మెడికల్ సర్టిఫికేట్ అవి తీసుకున్నారా ఎమ్మెల్సీ? లేదు సార్, నాకంత ఏమీ తెలియదు. నన్ను కొట్టిన తర్వాత నేను ఏడుస్తూ బయటకు వస్తే ఏం చేయాలో తెలియక అలా ఉంటే మా ఇంటి పక్క వాళ్ళు నాతో మంచిగా ఉంటారు. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాసేపు ఇట్లా మాట్లాడి చెప్పిన తర్వాత ఇట్లా మీ నెంబర్ అవి చెప్పారనమాట. అమ్మా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద అండ్ ముఖ్యంగా ఇక్కడ ఐపీసీ సెక్షన్ కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కొడతాం అనేది చాలా తప్పు, మీ కోడలు కానీ మీ కొడుకు కానీ. అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు కోడల మీద ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో మీ ప్రాపర్టీ అంటున్నారు, మీ ఇల్లు అంటున్నారు. సో ఖచ్చితంగా మీ ఇంట్లో మీకుండే హక్కు ఉంటుంది. ఇంకా రివర్స్ లో మీ కొడుకు కోడలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే ఎవిక్షన్ నోటీస్ ఇచ్చి ఇంకా వాళ్ళని ఎల్లగొట్టే హక్కు కూడా మీకు ఉంది. అదే కాకుండా మీ ప్రాపర్టీ మీద, మీ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సివిల్ సూట్ వేసుకుని ఇంజంక్షన్ తెచ్చుకుని వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు అసలు ఆ ఇంటి దరిదాపులో రాకుండా కూడా చేసుకోవచ్చు. మీరు అన్ని హక్కులు మీరున్నాయి, మీరు భయపడకండి. ఒకటమ్మా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు మీకు బాగానే సహకరిస్తారు కదా మీ పక్కింటి వాళ్ళు? అవును సార్, అవును. నాకు ఈ సెక్షన్ లో ఏమీ పర్లేదమ్మా, తెలియదు, వాళ్ళు చదువుకోలేదు. పక్కింట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆసరాగా ఉన్నారో వాళ్ళు మీకు వాళ్ళు నాకు చేస్తారు సార్. నాకు సరే వాళ్ళు వాళ్ళ అడిగితే. హెల్ప్ తీసుకొని మనము పని చేద్దామమ్మా. అది చెప్పండి అవసరమైతే సార్. ఇప్పుడు మీ అబ్బాయి మీద మీ కోడల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మనము మిమ్మల్ని కొట్టారు, చంపడానికి ట్రై చేశారని అక్కడే సగం బుద్ధి వస్తుంది అలాంటి కంప్లైంట్ ఇస్తే. అండ్ పైనుంచి నేను చెప్పినట్టు ఇవి కూడా ఎవిక్షన్ నోటీస్ కూడా ఇచ్చి మనం అక్కడి నుంచి వెళ్ళగొట్టచ్చు కూడా. ఓ పని చేద్దామమ్మా, ఇప్పుడు సుమన్ టీవీ నుంచి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము ఇక్కడ నుంచి మీ అబ్బాయితో మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకసారి మేడం గారు, రాధా గారు ఒకసారి మీ అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఒకసారి మీ అబ్బాయి నెంబర్ పంపించండి అమ్మా మేడం గారి నెంబర్ కి. ఏమంటారు శాంతమ్మ, ఇప్పుడు సార్ చెప్పిన శిక్షలన్నీ మీకు అర్థమైనాయా? అర్థమైనాయి అమ్మ, కానీ శిక్షలు అయ్యి అయితే వద్దమ్మా. నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు, లేక పుట్టాడు. వాడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నా ప్రాణం తట్టుకోలేదు. అందుకే కదా నేను ఎక్కడికి వెళ్ళలేదు. కేసులు అవి వీళ్ళు కూడా చెప్పారు కేసులు అవి పెట్టమని, కానీ నా ప్రాణం ఒప్పుకోదమ్మా. మీరు ఏదైనా చెప్పండి, వాడు మారితే చాలు నాకు. మంచోళ్ళు మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని మీ కొడుకు మీ కోడలు మీ మీద ఇంకా హింస పాల్పడుతున్నారు. వాళ్ళు నీకున్నంత ప్రేమ మరి మీ అబ్బాయికి లేదు. సరే నువ్వు అన్నట్టుగానే, సరే నువ్వు కేసులు అవి అంటే తల్లి ప్రాణం కదండి, వెంటనే ఒప్పుకోదు కదా. కేసులు అంటే భయము. సరే మేము నచ్చ చెప్పడానికే ప్రయత్నం చేస్తాము, సరేనా? నీ చెప్పండి నెంబర్ మేడం, ఒకసారి అంతే మేడం మేడం. మీ అబ్బాయి అంతే, నెంబర్ నాకు నార్మల్ మంచిగా చెప్పండి మేడం, అంతేగాని నా కొడుకుని ఏదన్నా సరే అమ్మా, అతనికి మంచిగానే మాట్లాడి బుద్ధి వచ్చే విధంగా ట్రై మేము చేస్తాం. నచ్చ చెప్పేలాగా చేయడానికి ట్రై చేస్తాం. చాలా శాంతమ్మ, థాంక్స్ మీరు అండి. బాధపడకండి. మీ పేరే శాంతమ్మ. మీ జీవితంలో లేని మనశ్శాంతి, ప్రశాంతి, అశాంతి ఒక్కటే మీకుందని మాకు అర్థం అవుతుంది. తల్లి ప్రేమ ఎటు పోదు. మీరు ఒక్కసారి మీ అబ్బాయి నెంబర్ మాకు ఇస్తే అడ్వకేట్ గారు మాట్లాడతారు. సరే అమ్మా, నేను మీకు పెట్టమని చెప్తాను. నెంబర్ నాకు పెట్టడం రాదు, ఎలా పెట్టాలో. సరే. కానీ మీరు వాళ్ళు ఉన్నారు కదమ్మా, మంచిగానే వాళ్ళతో పెట్టేయండి చెప్పండి. ఒకసారి నెంబర్. సరే పెట్టిస్తానండి. కానీ మీరు నేను నాది ఒక్కటి ఇది గుర్తు పెట్టుకుని భయపెట్టండి, కానీ కేసులు స్టేషన్లు పెట్టకండి సార్. మేమేం సరే చేయలేం. అమ్మా. చేయరమ్మా. మేము బెదిరించి నచ్చ మీకు మాక్సిమం కుదిరితే ఇవాళ ఇక్కడే మేము ఫోన్ ద్వారానే మీ ఇద్దరి మధ్య సామరస్యమైన ఒక పరిష్కారానికి మేము ట్రై చేస్తాం సుమన్ టీవీ ద్వారా. మేము ఓకేనా? నచ్చ చెప్పడానికే ట్రై చేస్తాం, నువ్వేం భయపడకు, ఓకేనా? చాలా ఓకే అండి. సరే అండి, సరే పెట్టిస్తున్నానండి. పెట్టించాం. సరే అమ్మా. చూడండి, అసలు తల్లి ఎంత బిడ్డ నరకం చూపించినా ఆ కొడుకు మాత్రం క్షేమంగా ఉండాలి, ఉండాలి. కేసులు వేయొద్దు. అతను ఇదే ఎలాంటి బాధ. బాధపడకూడదు. అదే కదా, ఒకసారి కాల్ చేద్దాము. హలో హలో అజయ్ అమ్మ, ఎవరండి? నమస్తే అమ్మా. నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నా. నాకెందుకు చేశారండి? అంటే మీ అమ్మ పేరు శాంతమ్మనే కదమ్మా? ఒకసారి తనకేదో బాధ ఉందని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారమ్మా. ఒకసారి ఆవిడికి పని లేదండి, మీకు పని లేదండి, మీ దగ్గరికి ఎందుకు వచ్చిందండి ఆవిడ? ఒక నిమిషం అమ్మా, మాకు పని లేక కాదమ్మా, ఒక తల్లి ఆవేదన చాలా దారుణంగా ఉంది. బిడ్డగా నువ్వు అర్థం చేసుకోవాలి. మా దాకా వచ్చింది ఈ సమస్య. నువ్వు అలా ఎలా అంటావమ్మా, నాకు అర్థం కాలే. అసలు మీకు సంబంధం ఏంటండి?
మా ఫ్యామిలీ గొడవ మీకెందుకు మధ్యలో? ఎంత అరగంటగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అజయ్, నా పేరు కృష్ణకాంత్, నేను ఒక అడ్వకేట్ ని, హైకోర్టు అడ్వకేట్ ని. నేను ఇది సుమన్ టీవీలో నిపుణుల ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇట్లా సమస్యల మీద ఎవరైనా మాకు ఫోన్ చేస్తే మేము మాక్సిమం సామరస్యంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అదే విధంగా ఇవాళ మీ అమ్మగారు అంటే వాళ్ళు మీరు పరిష్కరించడం ఏంటండి మా ఫ్యామిలీ మ్యాటర్? సరే, ఒక ఫ్యామిలీ నిమిషం మ్యాటర్ లైన్లో కాదమ్మా ఇది. ఉండమ్మా. ఒక్క నిమిషం అండి, ఫ్యామిలీ మ్యాటర్ కాదమ్మా ఇది. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ వైఫ్ మీ అమ్మగారి మీద చేవేసి ఆమెను కొడతానికి ట్రై చేసి ఇంకా హత్యా ప్రయత్నం కూడా చేశారు, అప్పుడే ఫ్యామిలీ మ్యాటర్ అవ్వలేదు. ఇది నేరం కింద పరిగణించబడుతుంది. దాని ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రాధా గారు మాట్లాడతారు, మీ అమ్మగారితో కాల్ కనెక్ట్ చేస్తారు, నువ్వు మాట్లాడు ఫస్ట్. లేదంటే దాని పరంగా నేను చట్టపరమైన చర్యలు మీ మీద తీసుకోవాల్సి వస్తుంది. మీరు వినండి, మీ మంచి కోసం చెప్తున్నాము. తీసుకుంటారు అదేం తీసుకుంటాను ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీ మదర్ తో కనెక్ట్ చేస్తున్నాము, విను ఒకసారి. నువ్వు ఒక 2 నిమిషాలు నువ్వు ఒక విను, నిమిషం, నేను 2 చెప్పేది విను అజయ్. సరే ఉన్న మీ అమ్మ లైన్ లోనే ఉన్నారు. మీ అమ్మగారు శాంతమ్మ. అమ్మ ఒక్కసారి మీ బాబు మాటలు వినండి అమ్మా. బాబు, నాన్న అజయ్, హలో నాన్న అజయ్, నేను అమ్మని. నువ్వేంటి మొత్తం ఇంట్లో గుర్తంతా తీసుకెళ్ళి బయటకు పెట్టినట్టు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? లేదమ్మా, నేను ఎవరు పెట్టలేదు. వాళ్ళు మన పక్కింటి ఆంటీ అని చెప్తే నేను చేశాను నాన్న. వాళ్ళు ఏమి ఎక్కడ పక్కింటి ఆంటీ వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి నువ్వు కోర్టుకు లాగుతావా? నేను కోర్టుకు లాగాలంటే నేను తీసుకెళ్తాను కదా, నేను స్టేషన్ కి వెళ్తాను కానీ ఇక్కడ ఎందుకు ఉంటాను నాన్న? ఎందుకు నాన్న? వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి మాట్లాడడానికి లాయర్ అంట, ఎవరో యాంకర్ అంట, నాకేంటిది? మరి నేను ఎవరికి చెప్పుకోను? నేను ఒక్కనేనా? నేనున్నది నేను ఒక్కనేనా? నా పేరు మీద రాయడం నీకు అంత బాధ? అజయ్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వినండి. ఇప్పుడు ఆమె బాధ మరి ఎవరికి చెప్పుకోవాలి? ఉన్న నువ్వు కొడుకు కాస్త నువ్వు ఆస్తి కోసం ఆమెని బయటకు నెట్టేసావు, మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరో మంచి చేస్తారంటే వాళ్ళకే కదా చెప్పాలి. పోయిన తర్వాత నాకే కదండి రావాలే కదా, నీకే కదా. ఆమె పోయిన తర్వాత నీకే వస్తుంది కదా. మరి ఇప్పుడే ఎందుకు బాధలు పెడుతున్నావు? అమ్మా, నువ్వు నాకు నా పేరు మీద రాస్తే కొంపకరా, నా గుమ్మంలో కూడా అడుగు పెట్టను. బాబు అజయ్, రాయడానికి అంత నొప్పి ఏంటి? అజయ్ 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 నువ్వు తల్లితో మాట్లాడే మాటలా బాబు? అజయ్, నువ్వు తల్లితో మాట్లాడే మాటలా అవి? నొప్పేంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, నా పేరు మీద రాయడానికి నొప్పి ఏముంది? నొప్పేంటి? ఆ మాట ఏంటి అసలు? నువ్వు మాట్లాడేది తల్లినే. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మనే కదా అనేది. అజయ్, మీ అమ్మగారు అయినంత మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానికి నువ్వు అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడటం లేదు నువ్వు. ఇంకోటి అజయ్, నేను ఒకటి చెప్తా విను. నువ్వు నీ భార్య కలిసి మీ అమ్మగారి మీద చేవేశారు, ఆమెకి దెబ్బలు తగిలినాయి, దానికి సాక్ష్యం మీ పక్కింటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీ అమ్మగారు పోలీస్ కంప్లైంట్ వద్దంటే మేము ఆగాం, లేదా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఈ పాటి నీ మీద పడిపోయేది. దీనికి పోలీస్ కంప్లైంట్ పడితే నీ మీద ఏం పడుతుంది తెలుసా? అక్కడ అటెంప్ట్ టు మర్డర్ పడుతుంది. అటెంప్ట్ టు మర్డర్ అంటే నీకు ఐడియా ఉందా? 10 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడుతుంది. అది కాకుండా 498 డొమెస్టిక్ వైలెన్స్. అందరు ఏమనుకుంటారు, కేవలం భార్యల వరకే, భార్యలు మాత్రమే పెట్టగలుగుతారు అనుకుంటారు. ఆ తల్లులు కూడా పెట్టచ్చు, చాలా మందికి తెలియదు. మీ తల్లి గారికి 498 పెట్టే డొమెస్టిక్ వైలెన్స్ పెట్టే హక్కు కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్, ఇవన్నీ సెక్షన్లు నీ మీద పోలీస్ సెక్షన్లు. నేను కేవలం పోలీస్ సెక్షన్స్ మాత్రమే చెప్తున్నా, ఇంకా నీకు ఇవి పడతాయి. వీటి మీదనే నీకు మినిమం దగ్గర అటెంప్ట్ టు మర్డర్ నీకు దగ్గర 10 ఏళ్ళు పడుతుంది. గుర్తుపెట్టుకు, నీకు నీ భార్యకి ఇద్దరిని బొక్కలో వస్తారు. అది కాకుండా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఏం చెప్తుందంటే, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కొడుక్కి కోడలికి ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్లస్ ఆమె ప్రాపర్టీ ఇది, నువ్వు ఉంటుంది ఆమె ప్రాపర్టీ. ఆమె 5 నిమిషాలు పట్టదు నేను ఎలా కొడతానికి. నేను హెల్ప్ చేస్తా ఇక్కడ సుమన్ టీవీ ద్వారా. మేము ఉన్నాం ఇక్కడ, మేము హెల్ప్ చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చేస్తా. ఎవిక్షన్ నోటీస్ పంపిస్తాను నీకు, ఎవిక్షన్ సూట్ వేస్తాను. ఇమీడియట్ గా 3 నెలలు తిరగకముందే నిన్ను నీ పిల్లని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టిస్తాం మేము ఎవిక్షన్ నోటీస్ ద్వారా. గుర్తుపెట్టుకో. అది కాకుండా ప్రాపర్టీ చుట్టుపక్కల కూడా నువ్వు కనబడకు, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొస్తాం మేము. ఇదంతా సివిల్ పరంగా నేను చెప్పేది. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ సివిల్ పరంగా ఇవన్నీ వేసే లోపల నువ్వు మీ భార్య జైల్లో ఉంటారు. ఇవన్నీ మీరు చూసుకునే లోపల, అర్థమైందా? ఇవన్నీ గుర్తుపెట్టుకో నేను చెప్పేది. సో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పినవని విన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు నువ్వు. ఇప్పుడు జాగ్రత్త మాట్లాడమని. వినండి అజయ్, ఇప్పుడు మీరు ఎంత బాధ పెడుతున్నా, మీ ఆవిడ ఎంత బాధ పెట్టినా ఆవిడ పోలీస్ కంప్లైంట్ వద్దు, మా అబ్బాయికి నచ్చ చెప్పండి అమ్మా, ఇలాంటి వద్దు అని అంటుంది. మీరు ఎంత బాధ పెట్టినా. ఏమంటున్నావు? అజయ్, ఇప్పుడు నువ్వు అజయ్ అంత ఇష్టం ఉన్నప్పుడు నా పేరు రాయమని అంటున్నాడు. నీకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఇదంతా రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇది. నువ్వు అందరి ముందు ఇక్కడ ఒప్పుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ భార్య మీకు కొట్టారంటే నువ్వు ఆ విషయాన్ని డినై చేయట్లేదు, అంగీకరిస్తున్నట్టు నువ్వు అక్కడ. అంటే కొట్టావా లేదా? నువ్వు మీ ఆవిడ కలిసి మీ అమ్మగారిని కొట్టారా లేదా చెప్పండి. నేనేం చేసుకోలేదండి. కొట్టవు కదా నాన్న, కొట్టకపోతే నేను బయట. కొట్టకపోతే కొట్టారని ఎందుకు చెప్తుందమ్మా నీ
మీద బాబు? అజయ్ నువ్వు కేకలేసావా ఏంటన్నది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్తారు, అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు సాక్ష్యాలు చెప్పడానికి, నీ మీద పోలీస్ కంప్లైంట్ కి సహకరించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను చెప్పేది వినమ్మా, ఫస్ట్ అయితే మీ అమ్మగారు కేవలం ఆపారని చెప్పి మేము ఆగుతున్నాం, లేదంటే ఈ పాటికి నీ మీద పోలీస్ కంప్లైంట్ వెళ్ళిపోయేది. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నేను చెప్పేది ఏంటంటే ఒకసారి సామరస్యంగా ఆలోచించు. నువ్వు నీ భార్య 5 నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళగొట్టే హక్కు కూడా మీ అమ్మగారికి ఉంది, ఎందుకంటే ప్రాపర్టీ ఆమె పేరు మీద ఉంది. అండ్ ఇది లైవ్ రికార్డింగ్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ అందరి ముందు ఇల్లు నా పేరు మీద రాయని చెప్పి నువ్వు క్లియర్ గా అంటున్నావు, ఇక్కడ ఒప్పుకుంటున్నట్టు నువ్వు ఇల్లు నా పేరు మీద రాయకపోయినందుకు నేను ఎలగొట్టానని చెప్పి. సో అది కూడా రికార్డ్ అయింది. ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయమ్మా. నీ మీద ఇప్పుడు 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు మీ అమ్మగారు ఆపిందనే మేము ఆగాం ఇప్పటి వరకు, లేదంటే మాత్రం మీ అమ్మగారు ఈసారి ఆపినా కూడా మేము ఆగాం. మా ఒక భారతీయుడిగా నాకు హక్కు ఉంది, నా ముందు ఒక అన్యాయం జరుగుతుంటే కంప్లైంట్ ఇచ్చే హక్కు ఉంది. ఆ హక్కును ఉపయోగించుకుంటూ మేమే సుమన్ టీవీ ద్వారా మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం నీ మీద. మీ అమ్మగారు ఆపారని అవుతున్నాం, ఆలోచించుకుని ఇప్పుడు మాట్లాడు నెక్స్ట్. ఏమ్మా శాంతమ్మ, ఒకసారి విన్నారు కదా, అసలు మీ కొడుకు ఏమన్నా మాట వింటున్నారా? చూడండి, లాయర్ గారు చెప్పింది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మనిషి చూస్తే అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు. అవును మేడం, అవన్నీ వాడి మాటలు కదా, ఏదో కోపంలో అనేస్తున్నాడు వాడు. నువ్వు కాదమ్మా, అబ్బాయిని నిన్ను అంత ఇదిగా మాట్లాడుతుంటే కూడా నువ్వు కాదు అంటే ఎలాగా? నువ్వు కూడా గట్టిగా చెప్పు. మరి నేను పోయాక నీ ఆస్తి నీకే కదా, నువ్వు నాకుండే ఒక్కడివే, తప్పకుండా నీకే వస్తుందని నువ్వు కూడా చెప్పాలి కదా. మరి శాంతమ్మ గారు, మీ మంచితనమే మీకు ఆపదవుతుంది అక్కడ, అర్థం కావట్లే ఆ విషయం. మీ మంచితనాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని మీ మీద ఇట్లా ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, అన్ని అబ్యూజులు చేస్తున్నారు వాళ్ళు. మీకు అర్థం కావట్లేదు. మీరు ఇట్లా మంచిగా మరి అతి మంచిగా ఉంటే కూడా డేంజర్ అమ్మా, నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు ఈ వయసులో ఓపిక ఉండదు, ఏముండదు. వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అది వాళ్ళు ఆసరాగా తీసుకుని అందులో మీరు వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా మీరు పడున్నారు కాబట్టి ప్రాపర్టీ మీది, అన్ని మీది, అలా అన్ని విధాలుగా మీరు తనులు తినుకుంటూ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ అగత్యాలు చేస్తున్నారు మీ మీద. మీరు దయచేసి ఆలోచించండి అమ్మా. మీరు కూడా కొద్దిగా గట్టిగా ఉంటాం నేర్చుకోండి. ఇప్పుడు ఇంట్లో నుంచి ఎల్లగొట్టేంత వరకు వచ్చింది పరిస్థితి. మీరు ఎవరో పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పాపం వాళ్ళు మంచి వాళ్ళు మిమ్మల్ని పెట్టుకున్నారు. లేకపోతే అది కరెక్టే, లేకపోతే ఇప్పుడు ఏదో నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకెక్కడో మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఒక కొడుకుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉండి పైన అతను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మీరు వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమో. పైన నొప్పి ఏంటి అంటే చెప్పండి అజయ్. సలహాలు ఇస్తున్నారు ఎందుకు మా అమ్మకి? సలహాలు కాదు అజయ్, ఇది జరగబోయేది ఇదే. ఇప్పుడు నెక్స్ట్ మేము తీసుకోబోతున్నాము. మీ అమ్మగారు ఆపారని మేము వెయిట్ చేస్తున్నాము. సరే పోన్లే, నువ్వు వింటావేమో, మాట్లాడి చూద్దామని. నువ్వు వినకపోతే ఇప్పుడు మేమైతే మా పరంగా మేము వేస్తున్నాం కేసులు. ఇప్పుడు ఇక్కడ రికార్డెడ్ అయింది, నువ్వు ఒప్పుకున్నావు, కొట్టినట్టు, దూషించినట్టు, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టు. మా చట్టపరమైన చర్యలు మేము ఇక్కడ తీసుకోబోతున్నాం ఇప్పుడు నెక్స్ట్. మరి జరగబోయేది ఏంటో చెప్తున్నాము, ఆలోచించుకో ఇంకా నెక్స్ట్. అజయ్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అమ్మా. ఇంకా నేను ఇంత మంచిగా కూడా మాట్లాడను, నేను చేయాల్సింది నేను చేసుకుంటూ వెళ్తాను. అడ్వకేట్ కృష్ణకాంత్ అని కాల్స్ ఆన్లైన్ లో కొట్టుకో, నీకు నా గురించి తెలుస్తుంది. నువ్వు ఆలోచించు, ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నావు. మీ ఆవిడ మాటలు విని మీ అమ్మని ఎంత బాధ పెడుతున్నావు ఒకసారి ఆలోచించుకో, ఎంతవరకు కరెక్ట్ అది. ఏమ్మా శాంతమ్మ, మీకేమన్నా అర్థం అవుతుందా? అర్థమవుతుంది మేడం. బాబు అదే ఒక్కసారి వాళ్ళ మాటలు విన్నానా, నేను మీతో ఉంటాను కానీ నాకేమి మీరు ఇవ్వద్దు, నేను చచ్చిపోయాక నాదంతా మీకే, నేను ఎన్ని రోజులు ఉంటానో కూడా తెలియదు కదా. నువ్వు అలా నన్ను బయటికి గంటేస్తే నేను ఏమవ్వాలి బతులాడుతున్నారు కానీ ఇంకా అసలు. అమ్మా మీరు ఇలా ఉంటే, మేము ఎవరేమీ హెల్ప్ చేయలేము. నువ్వు గట్టిగా ఉండాలమ్మా. మేడం నాకు లేక పుట్టాడు మేడం, మా పిల్లాడు ఎన్నో పూజలు చేస్తే పుట్టాడు. అదే ఇప్పుడు నువ్వు ఉండేది ఒక్కడు కదా మీ అమ్మకు. మీ నాన్నగారు కూడా ఈ మధ్య 2 సంవత్సరాల కిందట పోయారు. మరి నీవు కాక ఎవరున్నారమ్మా అమ్మాయి ఆమెకి అన్ని? ఇప్పుడు నిన్ను పెంచడానికి మీ నాన్నగారు పోయినప్పుడు ఆమె ఎంత బాధపడింది చెప్పు. ఉండే ఒకటే ఇల్లు, ఆ ఇల్లు ఆమె పోయిన తర్వాత నీకే వస్తుంది. నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రై చేయి. ఇంకా నువ్వేం చేయాలి, మీ ఆవిడ నిన్ను ఫోర్స్ చేసినా కూడా అలా కాదు, అమ్మని మనం అలా బాధ పెట్టకూడదు, అమ్మని మనం బాగా చూసుకోవాలని చెప్పాలి కదా. మీరు అలా ఆమె నువ్వు బాధపడితే ఎక్కడికి వెళ్తుంది చెప్పు. అజయ్, ఇంటి కోసం మీ అమ్మనే బయటికి గెంటేయాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ కేసులు పెడితే అసలు మీకు అంటూ లైఫ్ ఉంటుందా? నీకు కానీ మీ భార్య కానీ ఒక్కసారి ఆలోచించుకో అమ్మా. నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకో అజయ్. నువ్వు కూడా చదువుకున్న వాడివి. అజయ్ ఒకటి అడుగుతూ, నీకు ఎంతమంది పిల్లలు? ఒకలేండి. అబ్బాయి అమ్మాయా? అమ్మాయి. రేపు అదే అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయి నీకు, రేపు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తావు, అమ్మాయి వేరే ఇంటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. రేపు నువ్వు నీ భార్య ముసలోళ్ళు అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇవాళ రోజు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత సమానంగా ఉంది అని చెప్పి ఇవాళ రోజు చట్టాలు చెప్తున్నారు. రేపు అదే అమ్మాయి నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే, రేపు లేదా నీ ఆస్తి నీ ఇల్లు ఇట్లానే తీసుకొని నాన్న నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ అల్లుడు గారు ఒప్పుకోవట్లే అని వెళ్ళగొడితే నీకు ఎలా ఉంటుంది? నిన్ను నీ భార్యని ఒకసారి ఆలోచించవా? నువ్వు మీ అమ్మ పొజిషన్ నుండి ఒకసారి ఆలోచించవు నువ్వు? ఇప్పుడు అల్లుడు కూడా అదే అంటాడు కదండి, మీ అమ్మకి ఎవరున్నారు, మన రాసేయమని చెప్పు అంటారు. ముందే అంటారు. అప్పుడు నువ్వు రాయవు, గాడ్ ఫర్బిడ్
కొన్ని నువ్వు వెళ్ళిపోతావు, మీ భార్య ఎలానే మిగిలిపోతారు, మీ భార్యని ఇట్లానే మీ కూతురు మీ అల్లుడు ఎల్లగొడితే ఇంట్లో నుంచి ఎలా ఉంటుంది నీకు? ఒకసారి మీ అమ్మగారి పొజిషన్ నుండి ఆలోచించమ్మా, నీకు అర్థమవుతుంది, నీకు మీ భార్యకి. అజయ్, చెప్పండి. కర్మ ఎవరిని వదలదు. నువ్వు ఈ రోజు మీ అమ్మని ఇలా చేస్తున్నావు, అందరికి తెలిసిందే. రేపు మనం ఏది చేస్తే అది మనకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. రేపు మీ అమ్మాయి చెయ్యదు అన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఎలా చూసుకుంటే నీ పిల్లలు కూడా అలాగే పెరుగుతారమ్మా. నువ్వు మీ అమ్మకు గౌరవం ఇస్తే నీ బిడ్డ కూడా మీకు గౌరవం ఇస్తుంది. మీరే ఇట్లా చూసుకుంటే నీ బిడ్డకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి, నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించు. ఒకసారి మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి పెంచింది కదా, మీ నాన్నగారు లేనప్పటి నుంచి. అది ఆస్తి నీదే, ఎటైనా అటైనా ఎప్పుడు ఉన్నా లేకపోయినా అది నీకే. ఒక్కసారి ఆలోచించు. నువ్వు మీ ఆవిడ మాటలు విని నువ్వు ఇంప్రెస్ అయ్యి ఇలా చేస్తున్నావా మీ అమ్మగారిని? అదే రేపటి రోజు నువ్వు ఇచ్చేది ఆస్తులు కాదు, విలువలు. నీ పిల్లలకి గుర్తుపెట్టుకో, అది నువ్వు ఇచ్చే ఈ ఆస్తి చూడదు రేపు నీ కూతురు. నువ్వు ఏం విలువలు ఇస్తున్నావు, నువ్వు ఎలా, నీ నడవడికి ఎలా ఉందని చూస్తుంది. రేపు అదే నీ మీద వస్తుంది. మేడం గారు అన్నట్టు కర్మ రిటర్న్స్ నీకే. అప్పుడు రేపు నీకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది, నీకు నీ భార్యకి. అప్పుడు నీకు తెలుస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇవాళ రోజు నేను ఒక అడ్వకేట్గా కాదు, ఒక మానవతావాదిగా మాట్లాడుతున్నాను. నేను ఇలాంటివన్నీ రోజు పొద్దున్న లేసి ఎన్నో కేసులు చూస్తాను. నేను లాస్ట్గా కొడుకులు కోడలు జైలు కూడా పంపించిన ఉదంతాలు ఉన్నాయి నా దగ్గర. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఇట్లానే కొట్టి తిట్టి అని చేస్తే వాళ్ళు జైలుకు పోయారు. అనవసరంగా నీ లైఫ్ను పాడు చేసుకోకు. ఇవాళ రోజు శాంతమ్మ గారి వల్ల ఇంకా నీ మీద కంప్లైంట్ పడలేదు, ఆవిడ ఆపారు కాబట్టి మేము ఆగాం. మరి ఆలోచించుకో, ఇల్లు కావాలా జైలు కావాలా? ఒక పని చేయి, నువ్వు మీ ఆవిడని కూడా చెప్పు, సర్ది చెప్పడానికి ట్రై చేయి. ఆలోచించుకో అజయ్. అమ్మ కావాలా, చక్కగా కేసులు మీ అమ్మగారు కేసులు వేస్తారు. ఇల్లు కావాలంటే చక్కగా జైలుకి వెళ్ళిపోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నీకు. అదైతే కావాలో చూడు. మీ అమ్మగారు కేసులు వేసిన నేనైతే వేస్తాం ఇప్పుడు. అయిపోయింది, అంతే కదా, అంతే రికార్డ్ అయింది కదా. ఇక్కడ మేము వేయొచ్చు, ఇక్కడ మాకు హక్కు ఉంది. ఆలోచించుకో అమ్మా. ఏం చేయమంటారు సార్, చెప్పండి సార్. మీ అమ్మగారిని వెనక్కి తీసుకో. ఆస్తి గురించి ఇంకోసారి ఇతరత్ర విషయాల గురించి నువ్వు కానీ మీ భార్యగా కానీ ఆవిడని ఇబ్బంది పెడితే మేము ఊరుకోము. ఆవిడ దగ్గర ఇప్పుడు మా నెంబర్ ఉంది. అట్లీస్ట్ మీ పక్కింటి వాళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒకవేళ ఆమె నోరు మీరేమైనా నొక్కడానికి ట్రై చేస్తే. సో ఆ విధంగా కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నీ మీద మీ భార్య మీద. ఆవిడ ఉన్నన్ని రోజులు ఆమెను సంతోషంగా చూసుకో, అది సరేనా? మేము తర్వాత అడిగేది. ఎట్లాగా అది ఆమె రాసినా రాయకపోయినా నీకే. నీకే ఆ ఇల్లు. ఫర్దర్ గా ఏమైనా కంప్లైంట్ వస్తే మాత్రం ఊరుకునేది లేదమ్మా. ఇది మాత్రం నువ్వు మైండ్ లో పెట్టుకో క్లియర్ గా. నువ్వు మీ ఆవిడకి భయపడేసి అది కాదు, లేదండి, మీ ఆవిడకి లేదండి, చెప్పు. ఎప్పుడు నువ్వు ఒక మాట కూడా అన్నా మా అమ్మని. అజయ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. ఇంకెప్పుడు ఒక మాట కూడా అన్నాను సార్ మా అమ్మని. ఇగో రికార్డెడ్, ఇది ఇప్పుడు లైవ్ లో రికార్డ్ అవుతుంది సుమన్ టీవీలో. గుర్తుపెట్టుకో మరి, ఇవన్నీ రేపటి రోజు నీ మీద అగేన్స్ట్ యూజ్ చేస్తాం మళ్ళీ మాట తప్పితే. ఓకేనా? ఇప్పుడే వెళ్ళి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళు. మీ ఆవిడ ఒకవేళ ఏదన్నా అన్నా నువ్వు ఆమెకు చెప్పు. మీ భార్యకు కూడా సర్ది చెప్పడం నేర్చుకో ప్రతిదీ, అర్థమైందా? ఇంట్లో ఏం చెప్తే భార్యలు ఏం చెప్తే అది చేయడం కాదు, తల్లిదండ్రులు ఎల్లగొడతాం కాదు. ఇంటికి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది హౌస్ అంటారు. సో నీకు బాధ్యత ఉంటుంది అందులో. మగపిల్లోడివి కొద్దిగా చూసుకోవాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అర్థమైందా? ఏంటి ఇప్పుడు ఒక మాట కూడా అన్నాం. జాగ్రత్త. ఏంటమ్మా భారతమ్మా? పద్మ గారు ఇంట్లో ఉన్నాం అమ్మా. అవును బాబు, అవునమ్మా, ఇక్కడే ఉన్నా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. చూడు మీ శాంతమ్మ, మీ అబ్బాయి ఇప్పుడు మారిపోయాడు. ఇంకా వాళ్ళ ఆవిడ చెప్పిన మాట కూడా వినడు. జాగ్రత్తగా ఉండు, సరేనా? చాలా ధన్యవాదాలమ్మా మీ సుమన్ టీవీ. అమ్మ శాంతమ్మ గారు, చాలా రుణపడి ఉంటానమ్మా మీ అందరూ. పర్లేదమ్మా శాంతమ్మ గారు. ఇంకోటి, మీరు ఇంకోసారి ఇలా భయపడుతూ మీరు ఇట్లా వద్దని అంటే అదే మళ్ళీ ఆసరాగా తీసుకుంటారు. మీకు మేము చెప్తాం, ఇప్పుడు మీ దగ్గర సుమన్ టీవీ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మీ అబ్బాయి మారాను, మంచిగా చూసుకుంటాను అంటున్నాడు. రేపటి రోజు కానీ ఇట్లా ఏమైనా చేస్తే మాత్రం ఇమీడియట్ గా మాకు ఫోన్ చేయండి. దాని పరంగా మేము అతనికి మీకు మీ కోడలికి తగిన బుద్ధి చెప్పడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నాం. మీరు మాత్రం సంకోచించకండి అమ్మా. నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ అతను మాట తప్పితే మాత్రం ఇమీడియట్ గా సుమన్ టీవీకి కాల్ చేయండి. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. ఓకే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు ఏదైనా Thanks సమస్య అమ్మా. వస్తే మళ్ళీ మీరు కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, సరేనమ్మా? థ్యాంక్స్ మేడం, మీ అందరికి చాలా Thank you, అమ్మా. thanks. జాగ్రత్త అజయ్, మీ జాగ్రత్త. అమ్మగారిని బాగా జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరేనండి. అంటే ఇట్లా సమస్య మన దగ్గరకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఇట్లా ఎంతమంది తల్లులు బాధపడుతూ నరకం అనుభవిస్తున్నారు కదండి. అంటే అదంతా చాలా- తల్లి మనసేనండి. అంతే, ఎన్ని బాధలు పెట్టిన కూడా నా పిల్లలు బాధపడకూడదు, అవును. నేను బాధపడ్డా కూడా ఎందుకంటే పర్వాలేదు. ఒకటమ్మా, నా దగ్గర కూడా ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి. ఎక్కువ తల్లులు ముసలి తండ్రుల్ని ఇలా ఎల్లగొడతాం ఇవి కూడా చూస్తుంటా. తల్లుల దగ్గరకు వచ్చారు మొత్తం ఇంకా తండ్రులను కాస్త ఆలోచించి వాళ్ళు కేసులు వేయడానికి ముందుకు వస్తారు. తల్లులు మాత్రం వచ్చరికి సేమ్ థింగ్. ఇలాంటివి నా దగ్గర చాలా వస్తుంటాయి. వద్దండి కేసు లేకుండా అతనికి చెప్పండి, మాట్లాడండి, బెదిరించండి అంటారు. అమ్మ, బెదిరించడానికి లీగల్ గా మాకు హక్కు లేదు, కానీ మేము ఏ విధంగా చెప్పాలో అతను కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇట్లానే ట్రై చేస్తాము. వినకపోతే మాత్రం మీరు కూడా రెడీగా ఉండండి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి. ఎందుకంటే అలా వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది అవతలకి. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా వాళ్ళకు కూడా అదే ఆసరాగా తీసుకుంటారు. వాళ్ళు ఏమని, మా అమ్మ చెప్పదులే, ఎంత కొట్టినా తిట్టినా వీళ్ళని బయటకు అంటే వాళ్ళకి కూడా భయం ఉండాలి. భయం ఉండాలి. ఎగ్జాక్ట్, అది లేకుండా అయిపోయింది. సో అందుకే నేను సుమన్ టీవీ ద్వారా కూడా ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి తల్లులు కానీ, ముసలి తల్లిదండ్రులు కానీ, తండ్రులు కానీ,
మీ పిల్లలు ఇట్లా మిమ్మల్ని బాధిస్తే దయచేసి మీరు బయటకు వచ్చి మాట్లాడండి, మీ చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ తీసుకోండి, లేదంటే చట్టపరంగా ఇమీడియట్ గా మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వండి. పోలీసు వారు కూడా వాళ్ళని పిలిచి దాని తగ్గట్టుగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేగాని లోపల అప్పుడేనే భయం ఉంటుందండి. లేకపోతే వీళ్ళు తల్లి మనసుతో కాదు అంటే వీళ్ళు అదే ఆసరాగా తీసుకొని వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. 100%. నిజంగా అండి, నిజంగా ఆ పిల్లవాడు ఇలాగే మనసు మార్చుకుని వాళ్ళ తల్లిని బాగా చూసుకోవాలని, ఇలాంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మారండి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.